హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మాకు లంచ్కు కర్రీ వచ్చేసి చట్నీ చేస్తున్నా ఫ్రెండ్స్. పుదీనా చట్నీ చేస్తున్నాను. లంచ్కి వచ్చేసి అందరూ పచ్చికాయలు ఒక సపరేట్, కొత్తిమీర సపరేట్, పుదీనా సపరేట్, టమాటా సపరేట్, ఇవన్నీ సపరేట్ వేయించి చట్నీ చేస్తారు. ఎలా చేసినా ఒకటే అవుతాయి కదా ఫ్రెండ్స్. నేను అందుకే ముందు పుదీనా, కొత్తిమీర, టమాటా, పచ్చికాయలు, 3 ఉల్లిగడ్డలు 3 ఒకటేసారి వేసి లైట్గా నూనె పోసేసి కొన్ని నూనె పోసేసి ఏం వేస్తాయి. ఇంకా ఎట్లా ఏ రాయితో కొట్టుకున్నా ఒకటే అంటారు కదా. ఎట్లా వేసినా చట్నీకి ఒకటే ప్రాసెస్ ఉంటుంది. కానీ కొంత అట్లా వేస్తే టేస్ట్ వస్తుంది అంటది. కానీ ఎలా చేసినా టేస్ట్ అన్నీ ఒకటే రకంగా వస్తుంది. దాంట్లో ఏం బంగారం దాపదు, దీంట్లో ఏం ఎండి దాపదు ఫ్రెండ్స్. ఎలా చేసినా ఒకలాగా వస్తుంది. అన్నీ మిక్స్ కలిపి వేసినా చట్నీ చేసిన పని ఒకటేసారి వేయాలి. ఇలా చేసినా ఒకటేసారి వేయాలి. నేను ఎప్పుడైనా సరే ఇలానే ఒకటేసారి వేసింటా, కానీ టేస్ట్ మొత్తం బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. పుదీనా, కొత్తిమీర, నమకు. మా వానికి ఏం గుర్తొస్తుందో ఫ్రెండ్స్, మమ్మీ 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 అనుకుంటూనే ఉంటాడు. ఆ అంగిజుడు ఎలా వేసుకున్నాడు, స్టైల్ చేస్తాడు మా వాడు. ఇలా కొద్దిగా ఉప్పు వేసేసి పసుపు కొద్దిగా అల్లం, కొద్దిగా లైట్గా చింతపండు, ఇంకో ఇంత చింతపండు చాలు. వేసినాం కదా, మూత పెట్టి మా పని ఇంకా కానే కనుక గిన్నెలు అలానే ఉన్నాయి. ఇలా మూసేసి ఒక 1/2 అవర్ ఉంచేస్తే చట్నీ రెడీగా అయిపోతుంది. చట్నీ ఫ్రెండ్స్, మేము నైట్ చేపల కూర చేసుకున్నాం. చేపల కూర నైట్ ఇది వచ్చేసి, అలానే చేపల గుడ్డు ఫ్రై చేసినాం. నైట్ ఇది వచ్చేసి బాగుంది ఫ్రెండ్స్. చేపల గుడ్డు ఫ్రై వీడియో పెట్టలేదు, కానీ